క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688260884. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే నిన్న ఒక తీర్పు వచ్చింది, మొన్న తీర్పు వచ్చింది. ఏది? తెలంగాణ హైకోర్టులో ఒక కోర్టు ఏం చేసిందంటే, ఒక ఆమె చనిపోతే వాళ్ళ కొడుకే తల్లిని చంపిడని చెప్పి ఆ కొడుకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. 11 ఏళ్ళు లోపల ఉన్నాడు. లోపట ఉండి ఏం చేసిండు, ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసిండు 2018లో. 2018లో హైకోర్టుకు అప్పీల్ చేస్తే 2018 నుంచి విచారణ చేసి 2024లో తీర్పు ఇచ్చింది కోర్టు. ఏమని? ఆయన నిర్దోషి, ఆయన చంపలేదు, వాళ్ళ అమ్మ నాయన సంబంధం లేదు. ఇచ్చిన తర్వాత ఆయనను వెంటనే రిలీజ్ చేయాలని హైకోర్టు ఆర్డర్ పంపించింది. ఏడికి? జైలుకు. ఆయన చచ్చిపోయి శాలైన్లా జైల్లోనే చచ్చిపోయాడు. పాపం ఆయన చచ్చిపోయిండు సార్ ఇట్లా అని చెప్పి తెలిస్తే అయ్యో మాకు తెలియదన్న. మన విచారణ గత శరవేగంగా ఉందన్నట్టు. ఒక రాజకీయ నాయకుడికి బెయిల్ కావాలంటే వెంటనే వేస్తే మేఘాల మీద బెంచ్లు వేసుకొని మాట్లాడి తీర్పులు ఇచ్చి మనం వాటి మీద ఉన్నటువంటి సమీక్ష సామాన్య ప్రజలకు న్యాయం అందే కాడ లేదనేది ఇక్కడ కొంతమంది ఆవేదన. ఈ నిన్నమొన్న జరిగింది, ఇది నిన్నమొన్ననే జరిగింది. ఏది? ఈ చెర్లపల్లి జైలుకి సంబంధించి నిర్దోషి అని తేలిండు. మరి కింది కోర్టు శిక్ష వేసింది, కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. వేసిన తర్వాత ఆయన అప్పీలుకు పోతే హైకోర్టులో విచారణ జరిగి పాపం ఆయన చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయిన కొన్నేళ్లకు తీర్పు వచ్చి ఆయనను విడుదల చేయాలని వచ్చింది. ఆయన విడుదల చేయాలని వస్తే ఏడున్నాడు, విడుదల చేసేందుకు లేడు, చచ్చిపోయింది అప్పటికే. నేను చూపిస్తా చూడరు. అది ఇక గమ్మత్తుంటాయి ఒకటొకటి చెప్తుంటే. కానీ ఇక భరత్ ఓపెన్ వాట్సాప్. నిర్దోషిగా తేలిన కొడుకు 6 ఏళ్ల కిందటే మృతి. తల్లి హత్య కేసు తీర్పును సవరించిన హైకోర్టు. తల్లి హత్య కేసులో కొడుకును నిర్దోషిగా తేలిస్తూ ఇటీవల వెలువరించిన తీర్పును హైకోర్టు సవరించింది. కన్న తల్లిని హత్య చేశాడనే ఆరోపణతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లి గ్రామానికి చెందిన పెద్దగుండల పోచేను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి 2016లో కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దాంతో అతడు జైల్లోనే ఉంటూ ఆ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశాడు. అప్పీల్ విచారణలో ఉండగానే పోచేయ జైల్లో 2018లో మరణించాడు. అయితే ఈ కేసులో ఇటీవల పోచేని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. పోచేయ మరణించిన విషయం తెలియక అతన్ని రిలీజ్ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత పోచేయ చనిపోయిన విషయాన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. పోచేయ చనిపోయినట్టు నిర్ధారించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ విషయాన్ని జస్టిస్ కె సురేందర్, జస్టిస్ కె శ్రీనివాసరావుల ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సమాచార లోపం వల్ల పోచేయ చనిపోయిన విషయం తెలియదని కోర్టుకు తెలిపారు. ఇది ఇప్పుడు ఆ తీర్పు ఏదో అప్పుడు వచ్చినుంటే ఓ నిర్దోషి చచ్చిపోకపోతుండే కదా, ఈ జైల్లో నరకయాతన అనుభవించకపోతుండే కదా. ఇప్పుడు ఈ తప్పుడు తీర్పిచ్చినటువంటి పాత జడ్జి మీద ఏమైనా విచారణ చేయొచ్చా? కింది కోర్టు జడ్జి పైన ఏమైనా విచారణ చేయొచ్చా? చేయాలి కదా. ఈ రిమైనింగ్ జీవిత ఖైదు వాళ్ళకి వేయొచ్చా? ఇట్లుంటుందా పరిస్థితి? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి కరెంట్ వస్తుందిగా, ఇంకా ఏం మాట్లాడాలి కరెంట్ గురించి? దయచేసి ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి సోదరులారా. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688260884.